ఆ కండిషన్లోకి రావాలి. అది ఓకే సార్. ముందు మీరు ఏం చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలనేది డేటా రాసుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పాలనుకున్నారు, ముందు నా గురించి నా పేరు టి శ్రీనివాసరావు, మిలిటరీ, ఎక్స్ మిలిటరీ, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయుర్వేదిక్ డాక్టర్, ఊరు గుంటూరు, ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో పేషెంట్లు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఈ డేటా తీసుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలో అర్థమైంది. ఈయన డాక్టర్ గారు మా దగ్గర సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మీరు ఒకసారి చూసి బాగున్నాయి అంటున్నారు, మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుందని నాకు సలహా అడిగాను. అప్పుడు నేను మీకు సలహా ఇవ్వడానికైనా నేను చూస్తాను, చూసి మీతో ఇది ఎంత కదా, అదంత కదా, అదంత కదా అని ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇవి ఎక్కువ అని తక్కువ అని అయ్యే ఉన్నలే అని. ఆ ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు మా మేడంతో కూడా మీరు మాట్లాడండి సార్, యూ విల్ హ్యావ్ రైట్ ఇన్ఫర్మేషన్ అని కనెక్ట్ చేయాలి. ఎవరి తగ్గట్టు ఏ అమ్మాయి ఉంది, మీ అమ్మాయి బ్యూటీ అంటే ఇంట్రెస్ట్, వైస్ బ్యూటీ అనుకుందాం, మా దగ్గర సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి వస్తే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఉన్నారు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పి అని మీకు తెలిస్తే మా దగ్గర మోకాళ్ళ నొప్పులు బాగా పని చేసే, అంటే ఒక్కళ్ళకి ఇలానే చెప్పాలని లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు సక్సెస్ఫుల్ అంటే ఒక్కళ్ళకి ఇంకొకళ్ళతో అనుభవం ఉండి, అవగాహన ఉండి, వాళ్ళ అప్రోచింగ్ స్కిల్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి మార్కెటింగ్ స్కిల్ కంటే. మార్కెటింగ్ అంటే ఏంటి, ముక్కు మొంగిలిన వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, వాళ్ళు కొంటుంటారు, నచ్చితే కొంటారు, లేకపోతే మానేస్తారు అట్లాగా. ఇక్కడ అది కాదు, ఇక్కడ ఏంటది, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. సో అప్రోచ్ ఎలా అవ్వాలనేటువంటి ప్రతి పర్సన్కి వాళ్ళ డేటాను బట్టి అప్రోచ్ అవుతారు. అందుకని డైరెక్ట్ సెల్లింగ్ చాలా వాల్యూ. సో అందుకని మీరు ఎవరికైనా చెప్పించిపోయేటప్పుడు కూడా జస్ట్ మా ఫ్రెండ్ మాట్లాడమని ఇవ్వకూడదు. వాళ్ళకి ముందే నా ఫ్రెండ్ అండి, ఏజ్ ఇలా ఇంత, టీచరు, ఇన్కమ్ ఇది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, సో వీళ్ళకి ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్, పబ్లిక్ రిలేషన్స్ అంటే ఇంట్రెస్ట్, చాలా ఫన్గా ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ విషయాలన్నీ మీరు అప్లై నీకు చెప్పాలి. చెప్పినప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో అర్థమవుతుంది. ఈ డేటా ఇవ్వకుండా అప్రోచ్ అవ్వమన్నాం అనుకో, ఆవిడ ఏది చెప్తుంది అతను నచ్చకపోవచ్చు. అది పనంతా ఏంటి, డేటా ఇచ్చి మాట్లాడచ్చు. అందుకని ఒక డైరీ తీసుకున్నాం, డైరీలో పేరు రాసి డీటెయిల్స్ అన్నీ రాయాలి. రాసి ఆ ఫోటో తీసిపెట్టి మేడం ఇతనితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి, వీడియో కాల్ మాట్లాడాలి, జూమ్ కాల్ మాట్లాడాలి, ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అందుకని ముందు కస్టమర్ ఎవరితో మాట్లాడబోతున్నారో డీటెయిల్స్ వాట్సాప్ పెట్టాలి. చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. బుల్లెట్ దిగాలంటే, ఊరకు బుల్లెట్ గాల్లో పేలితో పోయలేదు. చాలామంది ఇలా గాల్లోకి పేల్చి మా బిజినెస్ అవ్వలేదండి. They don't trying to be shoot. అందరికి రా మెటీరియల్ మనుషులే, అయితే రా మెటీరియల్ ప్రాపర్గా వాడాలి. ఇది ఓకే సార్. ఒకవేళ వాళ్ళు వచ్చి నాకు ఏంటి ఏం చేస్తున్నావు ఇది అలాగా అన్నప్పుడు నేను అలా ఫస్ట్ స్టార్ట్ చేయాలని. అందుగా మిల్క్ పీసెస్ ఉన్నాయి, ఒమేగా ఉంది, తర్వాత వచ్చేసి మరిగా ఉంది, నూనె ఉంది, ఇంకా స్పిర్లినా ఉంది. ప్రతిదానికి స్పిర్లినా కొద్దిగా ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఈ అమ్మాయి వచ్చింది, నాకు చేసి ఐలైన్ చేయండి అని వచ్చింది. పనివాళ్ళు అనుకో ఐలైన్ చేసి పంపిస్తారు, 50 రూపాయలు తీసుకుంటారు. మీరున్నారనుకో, అమ్మ ఇక్కడ ట్యాన్ ఉంది కదా, ఇది రిమూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫేస్ అని చెప్తారు. ఆ రిమూవ్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమన్నాయి మీ దగ్గర తెలుసు మీకు. సో అంటే ఏంటి, మీ ప్రొడక్ట్ మీద మీకు పూర్తి నాలెడ్జ్ ఉంటే ఏం అప్లై చేయాలో అర్థమైంది. సో అందుకని ట్రైన్ అవ్వాలి. దాన్ని ఎలా చేయాలని అడిగితే ట్రైన్ అవ్వాలి చెప్తాను. ప్రొడక్ట్ నాలెడ్జ్, బుక్స్, ప్రతి ప్రొడక్ట్ గురించి తెలియాలి మీకు. మీ ఏరియాలో ఏమేమి ప్రొడక్ట్స్ అవసరం అయితే అది నేర్చుకో. 10-15 ప్రొడక్ట్స్ ఉంటాయి, 20 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి, ఇన్కమ్ గురించి ఎవరు వస్తారు,
అంటే నువ్వు ప్రొడక్ట్స్ చెప్తూ ప్లాన్ కూడా చెప్పేటువంటి 2 స్కిల్స్. ఇవి 2 ఎవరికైనా ఇందులో మీకు నచ్చింది ఏందని అడగాలి లాస్ట్. ఫేమ్ వాష్ ఇచ్చాను కదా, తెల్లగా వస్తుంది వేసుకొని, ఇది బాగుందా, ఇది బాగుంటే తీసుకెళ్ళి వాడు. ఇది నువ్వే కొనుక్కుంటే పీవీలు వస్తాయి. ఇలా పీవీలు పెరిగితే డబ్బులు కూడా వస్తాయి. మొన్న ఎవరికో నేను చెప్పే సౌమ్య కదా, అతను ఎవరో వచ్చాడు కదా బ్యూటీ, తిమోతి అని ఒక బ్యూటీ పార్లర్ ఓనర్, హెయిర్ స్టైలిస్ట్. వాడు ఐడియా చేసింది చాలా రోజుల నుంచి, వాడు రావట్లే, పిలిచినా చెప్పిన. నిన్న నా దగ్గరికి వచ్చి, నేను ఎక్కడ హైదరాబాద్లో కలిస్తే తిమోతి అని చెప్పాను, హైదరాబాద్ వచ్చాడు. నేను చెప్పాను, ఇది నీ బ్యూటీ పార్లర్కి ఏంటి, వస్తువు తక్కువలో కొనుక్కొచ్చుకోవడం, అది అమ్ముకోవడం, అది అప్లై చేయడం తెలుసు నీకు. దానికి మించి చాలా గొప్ప విషయం ఉంది అంటే ఏంటి సార్ అన్నారు. ఇందులో పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ మీకు పర్మనెంట్గా ఉంటాయి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంటే ఎట్లా సార్ అని, నువ్వు కొనుక్కుంటే పర్సనల్ పీవీ, గ్రూప్ కొనుక్కుంటే గ్రూప్ పీవీ. నువ్వు చేసే కస్టమర్కి నువ్వు అమ్ముకో, ఆ పాయింట్స్ నీకు వస్తున్నావు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నీకు దూరంగా ఉంటారు కదా వేరే ఊళ్ళో, వేరే టౌన్లో, అక్కడ నువ్వు జాయిన్ చేయి, వాళ్ళు కొనుక్కుంటా నీకు పాయింట్స్ వస్తాయి. నీకు సంబంధం లేని మనుషుల దగ్గర నుంచి నీకు ఇన్కమ్ వస్తుంది. నార్మల్గా పార్లర్ అయితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అందుకు అర్థమైపోయింది, చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ అబౌట్ లైక్ అవతలాడికి ఎక్కడ స్ట్రక్ అవుతున్నాడో నీకు అర్థమైతే ఆ బ్లాక్ ఎలా తీయాలో నీకు అర్థమైంది. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? దుమ్ము ఎక్కడుందో చూడాలి. చాలా మంది రోజు ఇల్లు ఉడుతాడు, ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. లేదు, మీరు చాలా మంది చూడవచ్చు, ఊళ్ళు ఉడుస్తారు ఆ పైన వరకే, కార్నర్లో చూడరు, కింద చూడరు, చూడరు అంతే. మళ్ళీ చూడరు. దే విల్ నాట్ బి అలౌడ్ ఇన్ 5 స్టార్ హోటల్. ఆ క్లీనింగ్ క్వాలిఫికేషన్తో 5 స్టార్ హోటల్కి రానివ్వరాళ్ళు. సో అంటే లైక్ ఇది ఏం చెప్తానంటే, జనరల్గా మీకు చాలామంది ఉంటారు, నీట్గా ఉండేవాళ్ళు ఉంటారు, నీట్గా లేని వాళ్ళని కాదు, వాళ్ళు నీట్గా ఉండడానికి కావాల్సినటువంటి చూపు చూడరు వాళ్ళు. అంటే పాయింట్ మీదని కాదు, ఎవరిదైనా అలా కాదు. మీరు కొంతమంది ఇల్లు చూస్తారా, ఎక్కడ సామాన్ అక్కడ మగ్గుతూ ఉంటాయి, బూజు పట్టి ఉంటుంది, దుమ్ము పట్టి ఉంటుంది. కారణం ఏంటి? నీట్గా చేసుకోరు, ఏదో చేసుకున్నారంటే వాళ్ళ ధ్యాస దాని వైపు ఉంటుంది. ధ్యాస ఉండకపోవడానికి కారణం వాళ్ళ బ్రెయిన్లో దీనికంటే ఇంపార్టెంట్ విషయాలు ఎంగేజ్ అయి ఉంటాయి. ఏ స్ట్రెస్లోనో, బాధలోనో, టెన్షన్లోనో వాళ్ళ బ్రెయిన్ నిండా వేరేది నిండిపోయింది. అందుకని ఇది కనపడదు. ఇది కనపడకపోవడం వల్ల అనేక రకాల జబ్బులు, అది ఒక స్ట్రెస్. సో అందుకని మీరు ఏం చేయాలి తెలుసా, లైఫ్లో దీనిలో సక్సెస్ అవ్వాలంటే ముందు ఓపెన్ మైండ్, స్కానింగ్ మైండ్ ఉండాలి. ఏ మైండ్? స్కానింగ్ అంటే గమనించాలి, ఏంటి, వాళ్ళ అవసరం ఏంటి, పరిస్థితి ఏంటి, లొకేషన్ ఏంటి, మనిషి ఏంటి. సో ఈ సున్నితమైనటువంటి మనస్తత్వం, ముందు గమనించే మనస్తత్వం, ఎదుటి వాళ్ళ బాధల్లోకి దూరి వాళ్ళ బాధలు ఏంటి ఐడెంటిఫై చేసే మనస్తత్వం, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఇవ్వచ్చు అనేటువంటి ఒక మనస్తత్వం డెవలప్ చేసుకోవాలి. అంతేగాని మన లోపల మనం ఉంటా బిజినెస్ కలదంటే, ఎందుకంటే నీకు కాదు. కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించవో, వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవో, నీకు వాళ్ళకి ఏం కావాలో నీకు అర్థం కాదు. నీకు అర్థమైందా? బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే ఎదుటోళ్ళని చూసుకోవాలి ఫస్ట్, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనే దాంట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. నాకేమి కావాలి కాదు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి ఇస్తే కదా నాకు వస్తుంది. మనకి కావాల్సిన ఇన్కమ్ వస్తుంది, మనకేంది బోర్డు ఇన్కమే కావాలి, వాళ్ళకి సొల్యూషన్ కావాలి. అంటే దీంట్లో కొత్త కదా ఎంట్రీ ఇవ్వడము, వీళ్ళకి చెప్తే వింటారా ఇవ్వనరా అన్న బయట ఫేస్ మీద రాదు, కానీ మనసులో మాత్రం ఉంటుంది.
ఉమ్. అదొక్కటే అది అయితే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. నేనేమంటా మసీద్కి వెళ్ళావు, మసీద్లో తాయెత్తులు ఇచ్చావు, లేదా ఏదో ప్రసాదం ఇచ్చావు, వాడేవాడు 17. ఆ ప్రసాదం మీరు ఇచ్చేటప్పుడు ఇది దేవుడి ప్రసాదం, నేను వీళ్ళకి ఇస్తే అని అనుకుంటారు, ఇవ్వచ్చా లేదా అని ఆలోచిస్తారు. అలాగే ఉంది. ఎందుకని? ప్రసాదం దేవుడు. పూర్తిగా దేవుడిది, మనం వాళ్ళ మంచి కోసం ఇస్తున్నాం అనే ఒక స్ట్రాంగ్ నమ్మకం మనకి. మీకు ఎక్కడైతే స్ట్రాంగ్ నమ్మకం ఉంటుందో అక్కడ అనుమానం ఉండదు. వాళ్ళు అదే వాళ్ళు ఏమనుకుంటారనే మనం ఎప్పుడు ఉంటుంది? ఇది నువ్వు చేసే నమ్ముతారా లేదా కరెక్ట్ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు నేను ఉంటాను, తిరుపతి ప్రసాదం తీసుకొస్తాను, నువ్వు ముస్లిం తినొచ్చు, క్రిస్టియన్ మా అమ్మ మేము వేరే వేరే ప్రసాదాలు తినమంటారు, అది వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు 10 మందికి మనుషుల్లో ఇద్దరు, ఒకరు క్రిస్టియన్ ఉన్నారని నేను ప్రసాదం మనసు ఆపేయాలా? అలా కుదరదు కదా. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు లేదా? లేదు, మీ మనసు కూడా అలానే ఉండాలి. అంటే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలన్న ఫీలింగ్ ఉండకూడదు. వద్దు, అది ఏమైద్దో ఏమనుకుంటారో. వాళ్ళు తీసుకొని ఒకవేళ బాగుంటే వాళ్ళే చెప్తారు. ఆ రోజు చెప్పారు కదా మేము నువ్వు తీసుకున్నాం ఒకటే బాగుంది గుర్తుపెట్టుకో, అని. నేను 10 మందికి చెప్తే ఏం చేయాలి? 10 members. 10 మందికి చెప్తే ఇద్దరు తీసుకుంటారు. అని ఫిక్స్ ఈ 10 మందిలో ఇద్దరు ఎవరో తెలియదు మనకి. సో ఇప్పుడు 10 మందికి చెప్పాలి మనం. అయితే తీసుకుంటే మీతో పాటు వచ్చి తీసుకున్నాం కదా బాగుంది మాకి, మీరు తీసుకోండి అని మళ్ళీ ఏం వాళ్ళే చేస్తారు? ఈ ఇద్దరు 20 మందికి చెప్తారు, 20 మందిలో 4 తీసుకుంటారు, 4 తీసుకుంటారు. సరే చూస్తాం. ఇప్పుడు ఈ 6 రావాలంటే ఎంతమందికి చెప్పాం మనం? నువ్వు 10 మందికి చెప్తే నీ తరఫున వచ్చిన వాళ్ళు 20 మందికి చెప్పారు. ఇప్పుడు ఈ 4 40 మందికి చెప్తారు. ఈ 40 మందిలో 4 వస్తారు. 20 మంది వస్తారు. 40 మందిలో 10 మందికి 2 కదా, 40 అంటే 8 మంది వస్తారు. అంతేగా? ఈ యావరేజ్ ఇలా పెరుగుతూ ఉంటుంది. 80 మందికి చెప్తాం, మళ్ళీ 8 మంది కలిసి, ఇందులో మళ్ళీ 16 మంది వస్తారు. అట్లా యావరేజే సక్సెస్. నీకు యావరేజ్ పెరిగే కొద్దీ చిన్న చిన్నగా పెరుగుతుంది. ఇంతకుముందు ప్రియా గారు కూడా అందరికి నా చేతి చెప్పించేది, ఇప్పుడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు 10 మందిలో ఒకరికో ఇద్దరికో చెప్పింది, మిగతా వాళ్ళందరూ తనే చెప్పు. సో అలాగా వస్తారా రాదా కాదు, ప్రసాదం పైనుంచి పెట్టండి, భిక్ష కింద నుంచి తీసుకునేది గుర్తుపెట్టి. మీరు ఈ బిజినెస్ని భిక్షలాగా చేశారనుకోండి, అడుక్కునే వాళ్ళలాగా కనపడతారు. ప్రసాదంలాగా ఇచ్చారనుకోండి, గాడ్ లాగా కనపడతారు. మీరు మాట్లాడేటప్పుడే ఆ బేస్ కాన్ఫిడెన్స్ అండ్ వాయిస్ ఉండాలి, కాన్ఫిడెన్స్ వాయిస్ ఉండాలి. మా దగ్గర సౌత్ కొరియన్ కంపెనీస్ నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, ఇంపోర్ట్ చేపిస్తున్నాం, చాలా బాగుంటాయి, వచ్చి చూసుకోండి. అదేంది ఇదే వచ్చి చూసుకోవాలి, ఎంతసేపు అడిగేది ఫోన్లో ఏం చెబుతా, చెప్పేదని చెప్పా, వచ్చి చూసుకోవడానికి కళ్ళు పోయింది. అసలు రారు సార్. ఎందుకు రారు, వాళ్ళే వస్తారు. నీలో కాన్ఫిడెన్స్ మాట్లాడు.